ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీలో స్క్రబ్ టైఫస్ మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దీంతో స్క్రబ్ టైఫస్ ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిపై అధ్యయనానికి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు, బాధితులకు అందుతున్న వైద్యం సహా పలు అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పలు సూచనలు చేశారైనా అపరిశుభ్రతే అనేక వ్యాధులకు మూల కారణమని, ప్రజల్లో పరిశుభ్రతపై విస్తృత చైతన్యం తీసుకురావడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించొచ్చని ఆయన స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మహిళ టైఫస్ లక్షణాలతో చనిపోయింది. సంతనూతలపాడు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన కె నాగేంద్రమ్మ అనే మహిళ తీవ్ర జ్వరంతో ఒంగోలులోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరింది. అయితే ఎంతకీ తగ్గకపోవడంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగేంద్రమ్మ చనిపోయింది. ఇటీవలే ఎర్రగొండపాలెంకు చెందిన మహిళ స్క్రబ్ టైఫస్తో మృతి చెందింది. మరో ఇద్దరికి పాజిటివ్ రావడంతో ఒంగోలు జీజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా చేబ్రోలు మండలం చేకూరుకు చెందిన మహిళకు స్క్రబ్ టైఫస్ గా నిర్ధారణ అయింది. ఇప్పటికే పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ తో 3 మహిళలు మృతి చెందారు. సుమారు 40 మంది వరకు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. స్క్రబ్ టైఫస్ బాధితులు పెరిగిపోతూ ఉండడంతో గుంటూరు జీజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో 10 మంది స్క్రబ్ టైఫస్ తో చికిత్స పొందుతున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం రుద్రవరంకు చెందిన నాగేంద్రమ్మ గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. గుంటూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఓవరాల్గా 3 మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే స్క్రబ్ టైఫస్ వ్యాధి మొదట్లో గుంటూరు జిల్లాలో కనిపించలేదు. సడన్గా ఒక్కసారిగా 2 మహిళలు మృతి చెందడంతో స్క్రబ్ టైఫస్ కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 40 వరకు స్క్రబ్ టైఫస్ కేసులు ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పల్నాడు జిల్లాలో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజుపాలెము అలాగనే ముప్పాళ్ల మండలంలో మొత్తం 3 మృతి చెందారు. ఒక విద్యార్థిని 20 ఏళ్ల విద్యార్థిని ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. అలాగనే మరొక 2 వృద్ధులు కూడా ఇదే స్క్రబ్ టైఫస్ వ్యాధితో మృతి చెందడం జరిగింది. మొత్తంగా పల్నాడు జిల్లాలో 11 కేసులు స్క్రబ్ టైఫస్ కేసులు ఉన్నట్లు కూడా డిఎంహెచ్ఓ ప్రకటించడం జరిగింది. దీంతోపాటు గుంటూరు జిల్లాలో కూడా స్క్రబ్ టైఫస్ కేసులు వరుసగా నమోదవటం అనేది కలకలం సృష్టించింది. తాజాగా చూసుకున్నట్లయితే చేబ్రోలు మండలం చేకూరుకు సంబంధించి కూడా ఒక మహిళకి చాలా రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుంది. ఆమెను ప్రైవేట్ ఆసుపత్రిలో చూపెట్టారు. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ఏదైతే ర్యాపిడ్ టెస్ట్లో స్క్రబ్ టైఫస్గా కూడా నిర్ధారణ అయింది. దీంతో అక్కడ స్పెషల్ వార్డులో ఉంచేసి ఆమెకి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా అయితే మాత్రం స్క్రబ్ టైఫస్ అనేది పూర్తిగా ఎక్కువగా ప్రబలుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే దాదాపు 40 వరకు స్క్రబ్ టైఫస్ కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. అలాగనే ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనధికారికంగా ఇంకొన్ని కేసులు కూడా కేసుల్లో చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగనే ప్రకాశం జిల్లాలో కూడా స్క్రబ్ టైఫస్లో ఒకళ్ళు మృతి చెందారు. సంతనూతలపాడు మండలం రుద్రవరానికి చెందిన నాగేంద్రం కూడా 3 రోజుల పాటు జ్వరం రావడంతో ఒంగోలులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంది. తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ 2 రోజుల పాటు చికిత్స పొందుతూ కూడా నాగేంద్రం మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. సో అలాగే గుంటూరు ప్రస్తుతం అయితే మాత్రం మనం గుంటూరు జీజీహెచ్లో ఉన్నాం. జీజీహెచ్లో కంటిన్యూగా కేసులు ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా నుంచి కూడా కంటిన్యూగా కేసులు వస్తున్న నేపథ్యంలోనే గుంటూరు జీజీహెచ్లో బి క్లాజులో
స్పెషల్గా స్క్రబ్ టైఫస్కి సంబంధించి ఒక వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం గుంటూరు జీజీహెచ్లో 10 మంది వరకు చికిత్స పొందుతున్నారు. అయితే వీళ్ళు 6 బి క్లాస్లో చికిత్స పొందుతున్నారు. మిగతా 4 కూడా కొంత హెల్త్ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉండటంతో కొంతమందిని ఐసీయూలో ఉంచారు, మరికొంతమందిని జనరల్గా అబ్జర్వేషన్లో ఉంచడం జరిగింది. మొత్తం మీద అయితే మాత్రం స్క్రబ్ టైఫస్ అనేది అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా 40 వరకు స్క్రబ్ టైఫస్ కేసులు ఉన్నాయి. మళ్ళీ కొత్తగా కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కమిషనర్ వీరపాండ్యని కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగా స్క్రబ్ టైఫస్ కేసులు ఉన్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎందుకంటే గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా ఆందోళన కలిగించే అంశం మృతి చెందడం. ఇప్పటికే చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాకు సంబంధించి 3 మృతి చెందారు. మరో 2కి కొంత సీరియస్గా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి అనేది మాత్రం గుంటూరు జిల్లాలో కలకలం రేపుతుందనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జీజీహెచ్ నుంచి.